ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించి వరలక్ష్మి వ్రతం చేశాము. కలశంకి పసుపు కుంకుమ రాసి మామిడాకులు పెట్టడం దగ్గర నుంచి అమ్మవారిని ప్రతిష్ఠించే వరకు ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా ప్రేమతో చేశాము. అండ్ ఈ డివైన్ ఫీల్‌ని నాతో ఒక్కటే కాదు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అమ్మవారికి చీర కట్టడం, వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, మండపం కట్టడం, నైవేద్యం ప్రసాదాలు, వాయనాల కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవడం నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతంని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం చాలా పెద్ద బ్లెస్సింగ్ అనే చెప్పాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీతో మనల్ని బ్లెస్ చేస్తుందని నమ్ముతాము. వీడియోలోకి ప్రొసీడ్ అయ్యే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ విత్ నో ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వ్రతంకి చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే అమ్మవారిని ప్రతిష్ఠించడం, అలానే కలశం పెట్టడం. ఇంకా పూజా విధానం, పూజా సామాగ్రి, ఈ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. అలానే అమ్మవారికి చీర కట్టడం, ఇంకా జ్యువెలరీ యాడ్ చేయడం ఇదంతా కూడా నేను చాలా క్లియర్ అండ్ ఈజీగా చెప్పాను. ఎలానో చూడండి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ అమ్మవారిని ప్రతిష్ఠించడం స్టార్ట్ చేసేసినాను. దానికోసం అనేసి ఒక స్టీల్ వెసల్ తీసుకున్నాను. ఇంకా ఆ స్టీల్ వెసల్ అయితే ఒక సిల్వర్ మండపం పైన పెట్టాను. లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి నేనైతే ఇలా ఒక స్టీల్ వెసల్ తీసుకొని శారీ డ్రేప్ చేయడానికి అయితే శారీ మొత్తం ప్లీట్ సెట్ నేనైతే చాలా సింపుల్ వేలో చీర కట్టేసినాను. అండ్ అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. శారీ మొత్తం కుచ్చులు వచ్చేలాగా ప్లీట్స్ పెట్టేసినాను. కొంగు పార్ట్ మాత్రం పక్కన పెట్టేసిన. ఇంకా మనకి శారీ మొత్తం ఎంత హైట్ కావాలనే రిక్వైర్మెంట్ బట్టి శారీ హైట్ అయితే సెట్ చేసుకున్నాను. మిగతా శారీ మొత్తం ఆ స్టీల్ వెజల్ లోకి పెట్టేసిన. ఇంకా దీనిపైన ఇలాంటి ఒక క్యాన్ తీసుకునేసి ఈ క్యాన్ లో అయితే కొంచెం రైస్ యాడ్ చేసేసినాను. ఇంకా హ్యాండ్స్ కోసం అనేసి చెప్పి ఇలా ఒక స్టిక్ అయితే కట్టేసినాను అనమాట. ఈ క్యాన్ లోకి రైస్ యాడ్ చేయడం వల్ల కింద ఉన్న స్టీల్ వెజల్ లోకి ప్రాపర్ గా కూర్చుంటుంది అనమాట. కొంగు దగ్గర కొంచెం శారీ పోర్షన్ అయితే వదిలేసినాం కదా, దాంతో అయితే మంచిగా ప్లీట్స్ పెట్టుకునేసేయాలి. పైన మనం ప్లేస్ చేసిన క్యాన్ కి అయితే ఒక బ్లౌజ్ బిట్ తీసుకొని, అంటే లైక్ నియరెస్ట్ మ్యాచ్ వచ్చేలాగా ఒక బ్లౌజ్ బిట్ తీసుకొని క్యాన్ అసలు ఏం కనపడకుండా నీట్ గా వ్రాప్ చేసేయాలన్నమాట ఆ బ్లౌజ్ బిట్ తో. ఇప్పుడు మనం కొంగు కని చెప్పి ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, ఆ ప్లీట్స్ అయితే నీట్ గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ స్టిక్ ప్లేస్ చేసినాం కదా హ్యాండ్స్ లాగా కన్సిడర్ చేసుకొని, సో ఈ స్టిక్ పైన నుంచి ప్లీట్స్ అనేది మనం తీసుకొని వచ్చి సెట్ చేయాలన్నమాట. ఇంకా గ్యాప్స్ ఎక్కడ రాకుండా మొత్తం పిన్స్ తో అయితే సెక్యూర్ చేసేసుకున్నాం. మేక్ షూర్ మనం ప్లేస్ చేసిన వెజల్స్ ఏది గానీ ట్రేసెస్ కనపడకుండా నీట్ గా క్లాత్ తో మొత్తం వ్రాప్ చేసేసేయాలి. ఇంకా అమ్మవారి ఫేస్ విషయానికి వస్తే మనం మార్కెట్ లో అయితే రెడీమేడ్ గా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకు కావాలంటే ఏదైనా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం వెనకాల ప్లేస్ చేసిన వెజల్స్ అయితే అసలు ట్రేసెస్ ఏం తెలియకుండా నీట్ గా క్లాత్ తో మొత్తం సెక్యూర్ చేసుకునేయండి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి అలంకరణ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా ఫస్ట్ ఆర్నమెంట్ గా తాలిబొట్టును అయితే కట్టామన్నమాట అమ్మవారికి. ఇంట్లో ఉన్న పూజ రూమ్ దగ్గర ఒక బ్యాక్ డ్రాప్ అనేది సెట్ చేసుకునేసినాను. ఇట్లా సింపుల్ గా బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకునేసి ఇంకా దీనిపైన అయితే కొంచెం ఫ్లవర్స్ అన్ని కూడా యాడ్ చేసినాము. ఇంకా అమ్మవారికి నల్ల పూసలు, వడ్డానం, హారం ఇవన్నీ యాడ్ చేసేసినాం అనమాట. ఇంకా మిగతా జ్యువెలరీ అదంతా కూడా యాడ్ చేసేసినాము. ఇంకా కంప్లీట్ గా రెడీ అవ్వక ముందే అమ్మవారు అయితే అసలు ఎంత అందంగా ఉన్నారు కదా, ఇంకా దిష్టి తగలకూడదు అనేసి చెప్పి బుగ్గ చుక్క పెట్టేసినాను. మనకు మార్కెట్ లో అమ్మవారికి హ్యాండ్స్, లెగ్స్ అంతా గానీ అవైలబిలిటీలో ఉంది కదా, సో అవి కూడా ప్లేస్ చేద్దాం అనుకున్నాను నేను. కానీ హ్యాండ్స్, లెగ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది నాకు. సో అందుకనేసి అవి పక్కన పెట్టేసినాను. అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టేసి ఫ్లోర్ దగ్గర, అంటే లైక్ చీర ఎండ్ వస్తుంది కదా, అక్కడ మొత్తం బ్యాంగిల్స్ అనేది మొత్తం డెకరేట్ చేసినాం అనమాట సింపుల్ గా ఇట్లా. ఇంకా కంప్లీట్ డెకరేషన్ అవ్వక ముందే అమ్మవారు అయితే చాలా కలగా అందంగా కనిపించారు. అమ్మవారికి జడలో కొన్ని ఫ్లవర్స్ పెట్టినాము. ఇంకా అలానే ఒక పూలమాల కూడా వేసినాం అనమాట. ఇంకా వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం ప్లేస్ చేసుకునేసినాం. మన దగ్గర అయితే చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఆ విగ్రహాలన్నీ ప్లేస్ చేసుకునేసినాం. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా వరలక్ష్మి వ్రతంకి పూజా సామాగ్రి కొన్నామనేసి చెప్పి, అంటే లైక్ ఒక చిన్న చిన్న బిందెలు, కొన్ని ప్లేట్స్ ఇలాంటివన్నీ కొన్నామనేసి చూపించాను కదా, సో అవన్నీ కూడా ప్లేస్ చేసుకునేసినాం అనమాట. కలశంకి పసుపు కుంకుమలు రాసి మామిడాకులు పెట్టేసి ఇంకా కలశం అయితే సెటప్ చేసుకునేసినాం. పూజా సామాగ్రితో పాటు మనం కొన్ని గవ్వలు, లోటస్ సీడ్స్, ఇంకా గురివింద గింజలు ఇలాంటివి ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకునేసినాము. అలానే లక్ష్మీ అమ్మవారు గానీ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇంకా ఆ విగ్రహాలు కూడా మనం ప్లేస్ చేసుకున్నాము పూజలో పెడదామని. విగ్రహాలని ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా. ఇంకా ఈ చిన్న చిన్న బిందెలు ఉన్నాయి కదా, వీటిలోనే మనం లోటస్ సీడ్స్, గవ్వలు ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకున్నాము. వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయనం కార్యక్రమం ఉంటుంది కదా, సో వాయనం కార్యక్రమంకి కావాల్సిన వస్తువులన్నీ కూడా సెట్ చేసుకునేసినాము ఇప్పుడే. అంటే లైక్ శారీస్, బ్లౌజ్ బిట్స్, ఇంకా కొన్ని తమలపాకులు, ఆకు వక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా సెట్ చేసుకునేసినాము. ఇక్కడ చిన్న తాబేలు విగ్రహం ఉంది కదా, ఈ తాబేలు విగ్రహం అయితే ఒక ప్లేట్ తీసుకునేసి ఇంకా అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇంకా ఆ తాబేలు విగ్రహం అయితే అందులో ప్లేస్ చేసేసినాము. పసుపు కుంకుమలు, వాయనంకి కావాల్సిన సామాన్లు, కలసం, ఇంకా పూజా సామాగ్రి, విగ్రహాలు ఇవన్నీ కూడా మనం ఒక మ్యాట్ లాంటిది ఒకటి ప్లేస్ చేసి దానిపైన పెట్టేసినాం అనమాట. ఇవన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా నైవేద్యం ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసేసినాము. అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ముహూర్తం చూసుకొని వరలక్ష్మి వ్రతం అయితే అందరం కలిసి స్టార్ట్ చేసేసినాము. వరలక్ష్మి వ్రతానికి మనమైతే పూజారిని హైర్ చేసుకోలేదు, మన పూజారి యూట్యూబే అనమాట. సో ఇంకా యూట్యూబ్ లో అయితే మనం పూజా విధానం,
వరలక్ష్మి వ్రతం కథ ఇవన్నీ వింటూ అయితే మనం పూజ అయితే స్టార్ట్ చేసేసినాం. ఈ వ్రతంలో ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే మనం గౌరమ్మని గణపతిని రెడీ చేసుకోవాలి. గౌరమ్మని రెడీ చేయడానికి నేనైతే ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం పసుపు అలానే కొంచెం నీళ్లు యాడ్ చేసుకునేసి ఇలా ఒక గౌరమ్మని అయితే ప్రతిష్ఠించుకున్నాము. ఇంకా అలానే గణపతిని కూడా ఒక ప్లేట్ తీసుకునేసి కొంచెం అందులో పసుపు యాడ్ చేసుకునేసి ఇంకా గణపతిని కూడా రెడీ చేసుకునేసినాము. వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసే ముందు అయితే మనం కొన్ని అక్షంతలు ఇంకా పూలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. అంటే వ్రతం చేసేటప్పుడు మంత్రాలు చదివేటప్పుడు ఇట్లా అక్షంతలు వేయాలన్నమాట. ఇంకా యూట్యూబ్ లో వ్రతం ఎలా చేయాలి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని లైవ్ లో పోతుండగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. వ్రతం చేసేటప్పుడే అమ్మవారికి నైవేద్యాలు ఇంకా వాయనం కార్యక్రమం అప్పుడు కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా సమర్పించినాము. ఇంటి ఆడపడుచులకు పెట్టాల్సిన చీరలు ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. వ్రతం మొత్తం చాలా మంచిగా జరిగింది. కానీ చిన్న లోటు ఏంటంటే మా అక్క అయితే ఈసారి అటెండ్ అవ్వలేకపోయిందనమాట. తనకి లీవ్ దొరకలేదని. తను కూడా వచ్చింటే బాగుండని. వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి తీర్థం ప్రసాదాలు తీసుకునే. వరలక్ష్మి వ్రతం అయితే శ్రావణ మాసంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. అండ్ ఈ వ్రతం చేయడం వల్ల ఏమంటే మన ఇంటికి వెల్త్, హెల్త్ ఇంకా ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి బిలీవ్ చేస్తారు. వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయనం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసి వాయనం కార్యక్రమం చేస్తున్నాం కదా, చాలా మంచిగా అనిపించింది నాకైతే. అందుకనే ఐ మేడ్ ష్యూర్ ఎవరు కానీ ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం డైలాగ్ మిస్ చేయకుండా చెప్పించా అందరికీ. వాయనం అని చెప్పాలి. ప్రియ కూడా చెప్పాలా? చెప్పాలా? ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇచ్చి తినమ్మ వాయనం. ఇచ్చి తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వెరీ గుడ్. చెప్పు చెప్పి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. చూసారు కదా, వరలక్ష్మి వ్రతం మొత్తం చాలా ఫన్ అండ్ జాయ్ఫుల్ గా ఉండింది. అసలు పండుగలు అంటేనే ఇలాంటి ఫన్ ఉండాలి. దానికి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా అందంగా జరిగింది. అమ్మవారిని ప్రతిష్ఠించి ఇలా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేయడం, అది కూడా మీ అందరితో కలిసి వర్చువల్ గా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ వరలక్ష్మి వ్రతం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు కూడా మాలాని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. అలానే మీరు ఎన్ని ఇయర్స్ గా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు ఆ స్టోరీస్ అన్ని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. ఇదన్నమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం వేడుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్.